అబ్బబ్బబ్బా, నా కప్పమూతి మొగడు ఉన్నప్పుడు మంచిగా నా బట్టలు ఉతికేది, ఊడ్చేది, వంట చేసేది, ఆఖరికి నాకు తినిపించేది కూడా మా ఇంట్లో ఉన్నప్పుడు. పోయినప్పటి నుండి నాకు మస్తు ఇబ్బంది అవుతుంది. అబ్బబ్బా, నా ఎర్ర మొగడు ఉండగా అన్ని పనులు చేసి పెట్టేది, మంచిగా ఊడ్చేది, చల్లేది, ఇంట్లో పనులు అన్ని ఆసరయ్యేది. అల్లుని మాటలు పట్టుకొని పోయిండు. ఇప్పుడేమో ఇంట్లో పనులు చేయలేక సత్తానా. ఇప్పుడు తెలుస్తాంది పని విలువ. ఇంతకీ ఒత్తడారాడ ఈ ముండ కొడుకు. గా అల్లుని మాటలు పట్టుకొని పోయి గాయన ఏమట్టు ఉంటాడా? తిక్కలోడు కాకపోతే. చాలా రోజులైంది పోయి, పెళ్ళ మీద ధ్యాసే లేదు. బగ్గ రోజులైంది, మన పెళ్ళం కాడికి పోతాన్న ముచ్చట లేదు, సోయి లేదు. ఏం మనిషో ఏం కథో, ఈ పని చేయలేక చస్తానా నేనైతే. అబ్బా అబ్బా, ఈ నడుం పాడై ఒకటే నొప్పి పెడతాంది. ఊడవనిత్తలేదు, వంగనిత్తలేదు. ఏదో కోపం మీద అల్లుని మాటలు పట్టుకొని 4 రోజుల తర్వాత వస్తాడు అనుకుంటే మొత్తానికి అటు మకాం పెట్టిండు. ఓ 10 రోజులకు 15 రోజులకు వస్తాడా, ఇగొత్తాడా అగొత్తాడా అని ఎదురు చూస్తే వస్తనే లేడు. ఇక వచ్చేటట్టు లేడు. నేనన్నా పోయి తీసుకొచ్చుకుంటా, లేకపోతే ఈ పని అంతా నాతోటేడైతుంది. అమ్మో, ఇదంతా నేను చేయలేను. ఇక అలి కూర్చున్నాడేమో నా మీద. రేపో మాపో పోయి తీసుకొచ్చుకోవాలి నా మొగన్ని. రేపో మాపో కూడా కాదు, సపరేట్గా ఇయ్యాలే పోయి తీసుకొచ్చుకుంటా. ఇక లాభం లేదు, పోవాల్సిందే. అబ్బో అమ్మో, ఇదేంది నడుము ఇట్లా పట్టుకున్నది? ఓ నాయనో, ఒకటే నొప్పి లేస్తుంది కదా, ఈ నడుము నొప్పి పాడవాడు. రోజా, రోజా, ఏడున్నవే? తొందర రావే. అమ్మో, నడుము పోతాందే. రోజా, ఏంది రోజా, వస్తానమానే. ఏందో ఏమనే కొంపలు మునిగినట్టు వెళ్తాను. నా చేయి కాలింది. కొంపలేము నేనే తల్లి, నా నడుము పట్టుకున్నదే. ఇటొత్తలేదు, అటొత్తలేదు, కదులొత్తలేదు, మెదలొత్తలేదే. నువ్వు అన్నది కూడా నిజమేనే. నా మొగడు ఉన్నప్పుడు, బాపు ఉన్నప్పుడు మనకు ఇలాంటి బాధలు ఏం లేకుండే. అన్ని పనులు ఆలే చేసేది. వాళ్ళు పోయిన కాడికి వెళ్ళి మనం ఏది చేసినా మనకు ఏదో ఒకటి అవుతుంది. మరి ఇప్పుడు ఏమంటవే? పోయి తీసుకొద్దామా? అలవాటైన పానానికి పని అయితే లేదు, ఏమైతే లేదు. పోయి తీసుకొచ్చుకుందాం అంటవా? వాళ్ళని ఇప్పుడు రమ్మనంగానే ఉరికత్తరు అనుకున్నావా అని అమ్మ? పొద్దున్న లేకనే ఆకిలి ఉడిపించినాము, బోలు తోంపించినాము, ఆఖరికి బట్టలు కూడా ఉతుకుపించినాం. ఇప్పుడు రమ్మంటే అత్తరు అనుకుంటారావా? వాళ్ళు రాకుంటే మనం చచ్చేటట్టున్నామే బిడ్డ. ఎట్లనో అట్లా బతిలాడి కాళ్ళ ఏళ్ళబడి తీసుకొని వద్దాం పావే. నా నడుము పోతాందే ఈడ. అందుకే వాళ్ళు ఉండంగా కొన్ని పనులు చేద్దామే అమ్మ అంటే అన్ని పనులు వాళ్ళతోనే చేపిత్తివి. ఇప్పుడు వాళ్ళు పోయిన తర్వాత నడుము పట్టుకున్నదని బాధపడబడుతీవి. అయినా అల్లుడంటే పోయిండు గాని మీ బాబుకి ఏం పుట్టిందే? వాడు రావద్దా చెప్పు? అమ్మా, బాపు ఎందుకు అత్తడే? అల్లుని మాటలేని పని తప్పించుకోవాలని బాపు కూడా పోయిండు అల్లునితోని. అయినా అమ్మ, ఇల్లుతో మల్లుడత్తే ఈసంత పని చెప్పాలి గాని ఇల్లంతా ఆయనకే పని చెప్పినాక ఎవరుంటారే? నువ్వు మంచిగానే ఉన్నావే బిడ్డ. వాళ్ళు ఉన్నప్పుడు ఈ పని చెప్పమ్మా, ఆ పని చెప్పమ్మా అని అన్నావు. వాళ్ళు పోయినాక ఇప్పుడు నన్నే అంటానవానే? ఫ్లోలో ఎన్నో అంటాం, అన్ని పట్టించుకుంటే కుదురుతాయా? ఫ్లో లేదు, గీ లేదే. పోయి వాళ్ళని తీసుకొని వద్దాం పావే బిడ్డ. సరేదా? అవ్వో, ఈ నడుము పాడుగాను. ఎట్ట కావాలనే ఈ నొప్పి పాడువాడా? ఓ అమ్మా, చిట్టా తాకిలో చినుకుల చిట చిట ఎవ్వాగున్నదే చెం చెం చెం. కన్నె పువ్వే గుచ్చుకుంటే అల్లల్లా లిల్లిల్లా లిలా
లా లాలీలో లాలీలో చిట్టా తాకిలో చినుకుల రివరివా అబ్బాబ్బాబ్బా నీ అవ్వ నా అత్తగారి ఇంటికాడ నుంచి వచ్చినాక నాకు ఎంత సంబరం అనిపిస్తుంది. నీ అవ్వని ఇల్లరికం అని తీసుకపోయారు, ఇల్లంతా పని చేపించారు. నేనేనా అందుకే మా మామని తీసుకొచ్చి 2 నెలలు అవుతుంది. ఇక వాళ్ళకు మాతోటి ఇన్ని రోజులు పని చేపించారు కదా, మొత్తం వెళ్తాంది కావచ్చు. నీ అవ్వ ఫోన్ లేదు ఏం లేదు. అబ్బా పిల్లలు లేకుంటే ఎంత సంబరం ఉన్నది. మా మామ కూడా మా అత్త లేకుంటే మంచిగా తింటాడు, పంటాడు, తాగుతాడు, టైంకు నైట్ ఎత్తాడు. నీ అవ్వ ఇద్దరమే వంట అంటుకుంటాను, పొన్న పనులు పోతాను. ఉండని ఎన్ని రోజులు ఉంటారో ఏమో. అయినా నాకు ఒక డౌటు, ఇల్లరికం తీసుకపోయారంటే నాకు ఎవ్వరు లేరని మంచిగా కాలు మీద కాలేసి మంచిగా చూసుకుంటారు అనుకున్నా. నీ అక్క తెల్లారు లేవంగానే ఇల్లు ఉడిపిస్తారు, అలుకు చల్లిపిస్తారు, లేకపోతే బోళ్ళు ఇస్తారు, అన్నం కూర ఇస్తారు. ఎవరికన్నా చెప్పుకుంటే ఇజ్జతిమానం పోతుంది. అల్లుతో గట్లా చేపిస్తారా? ఇల్లరికం అల్లుడు వస్తే కాలుకు మట్టి అంటకుంటా చూసుకోవాలి. నీ అవ్వ అందుకే బీబీలేసి నా మామను కూడా నాతోటే తీసుకొచ్చిన. మా మామకు అప్పుడప్పుడు మా అత్త మీద కొట్టుకుంటుంది, కానీ ఆడికి పోతే మళ్ళా నా పని కూడా ఆయనతోటి చేపిస్తారని మూసుకొని సప్పడగుంటాడు. మామా ఓ మామా, మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? ఏం దలుడు అత్తన్నా? ఏం దలుడు? ఏం లేదు, అత్త లేదు, మామ లేదు. డ్యూటీ ఎక్కడ మామ? ఇక ఎక్కకపోతే తప్పుతుందా అల్లుడా? ఎక్కు అవ్వా. చూతా. అబ్బా. నాకు ఇది వందుతలేదు మామ. నిలుసు, ఆ గన్ చేసుకో. అట్లా పెట్టి వచ్చినాక నీకేమనిపిస్తుంది మామ? ఏమనిపిస్తుంది అల్లుడా? ఇగో ఏం చెప్పమంటారు అల్లుడా? ఆడ పని తప్పించుకోవచ్చని ఈడికత్తే ఈయనకి ఇదే పని చెప్పిస్తాను. అత్తతో అదే కోస్తున్నది, నీతో ఇదే కోస్తున్నది. అరే అక్కడ పని ఇక్కడ పని అంటాను మామ. మన పని మనం చేసుకుంటే మనకు తృప్తే. ఆడలో చేస్తే మనకేం తృప్తే అయితామా గాని అత్త గుర్తుకొస్తుంది అంటాను. బొమ్మలేసి పోతావా ఏంది? ఏ పోతానరా, నిన్ను ఇష్టపడి పోతాను రానుడా. ఏమో నీ ముఖం చూస్తే నాకు గట్టనే కొడుతుంది. ఏ పోను ఇది కడుపులోకి వెళ్ళి అంటారవా, కొంచెంలోకి వెళ్ళి అంటారవా? కడుపులోకి అంటారు రానుడా. అంతేనా? లేకపోతే ఏంది మామ, వాళ్ళు మనకు పని చెప్తారా అని. అయినా నీ బిడ్డ మంచిగా ఉన్నది, ఇల్లుటం రాలుడు అంటే కూసబెట్టి సాస్తారని అనుకుంటే ఓరి అక్క నీకు చెప్పబట్టే నాకు చెప్పబట్టే. నువ్వన్నా చెప్పవా మామ? మరి ఇంటి అల్లుడే నాకు చెప్పినావు కానీ గారికి ఎందుకు చెప్తావని చెప్పినవా? నేనేం చెప్పాలి రాలుడా? ఆ చెప్తాను కూర్చుతాడురా. అంతేనా? అన్ని బందేనే. బతుకుల మన్ను నువ్వేబట్టి అత్త లెక్క నీ బిడ్డ కూడా తయారైంది. ఎవరన్నా చూస్తే ఇజ్జతి మానం పోతుంది. ఇల్లుటం పోయి ఇల్లంతా పని చేస్తానమంటే ఆయనతో పుష్కర తాగినాక ఎవరికన్నా చెప్పావు, అర్థమైతుందా? నేను చెప్తారా? నా రాత మంచిగా లేదు. నీ రాత మంచిగా లేదు, నా రాత మంచిగా లేదు. అత్త చూసుకుంటుంటా అంటాను ఏంది? నువ్వు అరకం చూస్తా నన్ను విడిచిపెట్టే పోయేటట్టున్నావు మాము. అల్లుడా అత్త అప్పుడప్పుడు రాత్రి కళ్ళకత్తాందిరా. నీ బిడ్డ కూడా వస్తాంది. నీతోటి నేను ఎప్పుడైనా చెప్పుకున్నానా? అయితే కనుక తొమ్ము పోయి పొలానికి నీళ్లు పెట్టాలి, అర్థమైతుందా? అంటే కలకొచ్చిన అత్త అత్త అంటావురా? నీ కళ్ళకు బిడ్డ వస్తుంది. ఎందుకంటే మన విలువ తెలవన్ననే 2 నెలలు దూరం ఉన్నాం, అర్థమైతుందా? అరే సరే రేపు మరి ఏం చేసుకుంటారా? అయినా మామ నీకు ఆయవన్న కూర అంటే ఆయవన్న మందు తెస్తానేనా? నువ్వు పని చేస్తే పెయ్యికి మంచిదే. ఇంట్లో కూర్చున్నాం అనుకో ఉబ్బిపోతావు. ఇది వరకే నువ్వు పొట్టిగా దిష్టగా ఉన్నావు. కూర్చొని తిన్నామనుకో పట్టణ వలుగుతావు. నీ మంచికి నేను చెప్తానా మామ? అవును ఆయన పల్లెం కడుగు. కడుగుతా. ఇదేమని కడగాలి? నీదే కడగండి. కడుగురా. ఏ కడుగు మామ, గమ్మత్తు. దాంతో నీతో ఇట్లారా? దాంతో ఇట్లా అంటాను. అయితావు గాని ఇవాళ ఏం కూర అనుకుందాం మామ? నీతో రాలుడా, నువ్వేం చెప్తా అని పెడతా. కాదు మామ, నీ బిడ్డనిచ్చేటప్పుడు నీకు ఎవ్వరు లేరు, కొడుకు అయినా అల్లును అయినా మీదే అని ఆయన ఇంట్లో పనులు చేసుడేంది? సరే ఒక్కసారి సాత కాలేదు, జ్వరం వచ్చిందంటే చేస్తాం గాని ఆయన నువ్వన్నా చెప్పావా మామ? నన్ను చూస్తే నీకు గోస అనిపిస్తలేదా అని? అరే నా కర్మ నాకున్నదిరా, నేను నీకేం చెప్తారా? అరే అత్త నువ్వు నాకు చేయాలా గాని మేము వాళ్ళకు చేసుడేంది? నాకు ఒక్కటి అర్థమైతే లేదు.
సరే ఇప్పుడు నేను ఏం చేయాలి నువ్వు చెప్పు. ఆ? నువ్వేం చేయాలి చెప్పు. ఏం చేయాలి కాదు గిట్టని అత్తకు గావరం ఇచ్చినామనుకో ఇంకా వేరే అవుతుంది. ఇప్పుడు నాకు కొడుకు బిడ్డ ఇచ్చినామనుకో వాళ్ళ ముంగట కూడా మాకు పని చెప్పిస్తారు ఏంది. అట్లా ఏం చెప్పియరా? ఏం చెప్పి అంటే ఊపుకుంటూ వచ్చినవా? అది అడుగు, ఆయనతో అడుగు. అయినా మామ వాళ్ళు మన గురించి ఏమనుకుంటారే? ఏమో నాకేం తెలుస్తారా? నాకన్నా ముందు నీకేం తెలుస్తుంది కాదురా. చెప్తాను మంచిగా చెప్పు. ఆయనతో అడిగి నువ్వు వీక్తే నువ్వు మీ ఇంటికి వీకుని ఒక్కడనే ఉంటా. నీ బిడ్డ వద్దు నువ్వు వద్దు. నీ దగ్గులేసి జ్వరం వచ్చి 2 రోజులు ఆయరా ఈ పరిపాడుగా ఆయనతో అడుగు. దగ్గర కొత్త వాళ్ళగా తింటలేవు లోపల పోతలేవా? నీ లాంటావురా అంటే లంగనారా నీ ఇదంతా తొండి రాలుడా. ఏ తొండి లేదు తొండలు లేవు లంగ లేదు జాకెట్ లేదు కానీ ఇగో మామ నువ్వు ఉంటుంటూ పోతావు. నా మీద ప్రేమ ఉంటుంటూ లేకపోతే అత్త దగ్గర వీకే పోతావా ఏంటి? పోన్నారా పోతా అంటే పట్టణ చంపుతా పల్లెం అందుకొని ఏమనుకుంటానా తోము వాళ్ళు మనల్ని ఎంత కష్టపడ్డారు. ఎంతకంటే నువ్వు చూతానా పటు కానీ మామ భార్య భర్తల కంటే 2 మొగోళ్ళు ఉండి ఎప్పటిదప్పుడు తిని అప్పటిదప్పుడు కడుపుడు ఎంత గమ్మత్ అనిపిస్తుంది కదా అనే. అవుగా టమాటాలు లేవు గుడ్లు లేవు మరి ఏం తిందావురా? ఏదో ఒకటి అండుతా తీయరాదే. పొలం కాడికే పోతాను ఇంకా పచ్చడి వేసుకొని పోయినా కూడా కమ్మగా పోతుంది. అర్థమైతుందా? మరి ఇంత తాగద్దా నేను? అయ్యా సాయంత్రం తాగుతూ నీ తాగుడు పాడగాను తాగుడు అప్పు నీ బిడ్డతోటి నువ్వు అత్తతోటి 2 రోజులు పోతున్నది అంటే మళ్ళీ నీతోటి కూడా రావకోతుంది కదా. ఇంకోటి పెట్టుకో ఇక చెప్ప అనుకున్నా పొలం కాడికి పోతాం సర్ది పెట్టుకుందాం. విన్నావా? అలా తెలియాలే మన గురించి. ఇంకా మొగోళ్ళు లెక్క చూడండి పనుల లెక్క చూస్తే గిట్టనే బుద్ధి చెప్పాలి. అర్థమైతుందా? సరే పాప. శంకర్ అంకుల్ లేడా? అరే శంకరు, ఓ శంకరు, నీకోసం ఎవరు వచ్చిర్రా పిల్లగాళ్ళు? ఏందే మామా ఆగో ఏందిరా పిల్లగాళ్ళు గిట్లా వచ్చిర్రు? నువ్వు వంటలు మంచిగా చేస్తావాట శంకర్ అంకుల్. మీకెవరు చెప్పిరు? మీ అత్తమ్మ చెప్పింది. అరే అల్లుడు, మీ అత్త అందరికి చెప్పిందిరా. అవు గాని మీకు ఏం వంటలు కావాలరా? మీకు ఏం కావాలరా? నాకు సర్వపిండి కావాలి, నాకు ఆమ్లెట్ కావాలి, నాకు చికెన్ ఫ్రై కావాలి, నాకు ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాలి, నాకు మటన్ కావాలి, నాకు బిర్యానీ కావాలి. ఏందిరా హోటల్ పోయి రెస్టారెంట్ ఆర్డర్ ఇచ్చినట్టు ఇస్తారు. ఇవన్నీ ఎప్పుడైతే ఎవరికి వచ్చి పనులన్నీ ఓ అల్లుడు, చిన్నోడు కూడా అంటారా మనం ఉండి వేస్తేరా. మా అత్త ఈ ఊరంతా చెప్పినట్టున్నది. సరే గాని మాకు ఇవాళ పొలం కాడ పని ఉన్నది. రేపు రారి చేసి పెడతాం మీరు అడిగినాయన్ని. పోరి. అబ్బో పోరగాండ్లు. అమ్మమ్మమ్మమ్మా నీ అవ్వ నీ పిల్లం ఉండే కాడ ఉండది. నా పిల్లం కాదురా, మీ అత్తరా. ఇంకా అత్త అంటారా? అత్త లేదు దుత్త లేదు. ఇంకా బువ్వ కూర అయింది సర్ది పెట్టుకొని పొలం కాడికి పోయప్పా. ఇంక ఇచ్చేది మనం ఎంత ఇస్తుందో ఏమో. అరే అల్లుడు, ఇలా పానం అంతా సవసం అనిపిస్తుందిరా. ఒక హాఫ్ ఎత్తా. మా ఎత్తు కాని పా. అమ్మా భయం అవుతుంది. మనం పోతే వాళ్ళు ఏమంటారో ఏమో అని. ఏం కాదు, ఏమనరు. పోయి అడిగి తీసుకొని వద్దాం పా బిడ్డ, నువ్వేం టెన్షన్ పడకు. మామా నాకు కూడా అంతా మీ బిడ్డ గుర్తుకొచ్చిందే. ఇలా జుట్టుకోడు తెచ్చుకొని షరాపేద్దాం పా. అత్తును నీ బిడ్డ అత్తారు ఇలా గుర్తుకొచ్చిన మనం వాళ్ళని పట్టించుకోవద్దు. పట్టించుకోలేదు, వాళ్ళతో పని లేదు. పా మాట్లాడ. అయ్యో ఏమైందయ్యా అంతెట్టును ఆయన నా మీద రందు పెట్టుకుని బక్క అవుతానవా? ఏంది నీ మీద రంది పెట్టుకొని బక్కగా అయినా? మీ ఇంటికాడ ఉన్నప్పుడు నీ బక్కగా అయినే. మీ ఇంటికాడ నుంచి మా ఇంటికి వచ్చినాక దొడ్డైనా నువ్వు అంతగానో ఫీల్ కాకు.
అయ్యో లేదు, అంత ఎట్లయినావు చూడు, అంత చూసేటట్టు లేవు. ఏ ఊకో, నువ్వు నన్ను కూల్ చేయకు. అయినా ఇప్పుడు నీ ఇంటికి వచ్చి ఇంకా బక్కవాడన్నానే, నీ మాటలు నాకు అర్థమైతున్నాయి. లే అమ్మ బాబాయ్. నువ్వు కూడా ఎర్రోడా, ట్రాన్స్ఫర్ లెక్క ఉండేటనివి ఫీజు వైర్లకు అయిపోయినావు. ఏమిరా ఉపయోగం దేశానికి? లేదు, నేను ఇడిచిపెట్టినాక పత్తి బత్త లెక్క అయినా నువ్వు నాకు మాటలు చెప్పకు. ఏం వాడకవయ్యా? అరే అల్లుడు, గిబ్బంది కాదు కానీ మన పొలం కాడ పనులు పోరా. ఆ, నడు. ఏదో వస్తారు. ఏంది బిడ్డ, ఏదో బతిలాడి తీసుకొని పోదాం అనుకుంటే అంత బెడిసి కొట్టింది. ఇన్ని రోజులు ఇడిచిపెట్టి ఉన్నందుకు ఆయనకు నా మీద కోపం వచ్చినట్టున్నది. అయినా మా ఆయన నన్ను చూస్తే అస్సలు ఇడిచిపెట్టాడు. నా కొంగు పట్టుకొని ఎట్లా తిరగడో చూద్దాందా. అరే అల్లుడు, ఇవాళ గుర్తుకొచ్చినావు. నడు. బా. అయిందా? చాలా పాపం రా. కోపమా నా పైన, ఆపమా ఇకనైనా, అంతగా బుసగొడుతుంటే నేను చాలా గలనా. కోపమా నా పైన, ఆపవా ఇకనైనా, అంతగా బుసకొడుతుంటే నేను తాళగలనా. కోపం లేదు, గీపం లేదు. లే ఏం మాట్లాడతాడు నువ్వు? ఓ మనిషి, కోపం వస్తే మండుటెండ, మనసు మాత్రం మంచుకొండ. కోపం వస్తే మండుటెండ, మనసు మాత్రం వెండి కొండ. వాన మబ్బులా అంటే అరే ఓ మనిషి, మనసు కొండలేదు, ఐసు కట్టలేదు. అరే గంటగానే నీ దగ్గరికి వస్తే పట్టించుకోకుండా పోతాను ఎందుకు? అరే ఆగు ఓ మనిషి. ఇగో నువ్వు కష్టమన్నా సరే, పుష్టమన్నా సరే, కోపం వచ్చినప్పుడు నీకు హగ్ చేసుకుంటా అని మాట ఇచ్చినా. నీ అవ్వ అగ్గుకి గన్నం అనుకో, పొలం లేసి దొక్కుతా. 2 నెలలు మొగడు గుర్తుకురాయింది, ఇప్పుడే గుర్తుకొచ్చిందానే. కోపమా నా పైన, ఖర్చు పూసానంటాను. లే అల్లుడు, చూసినా మామ, అచ్చిరాని పాటలు పాడతారు కూల్ చేయండి అని. మనం వాళ్ళ దగ్గర వినమనుకో, మన బతుకు అగ్గిపాలే గుగ్గిపాలే పా. అమ్మా వాళ్ళు చెప్తే ఇంటలేరే. ఓ నువ్వే కాదే, నా మొగడు నన్ను చూస్తే ఆగలేడు, నా కొంగు పట్టుకొని వస్తాడమ్మా అని చెప్పినవు ఏదేదో. అది చూడమ్మా, వెనక తిరిగి చూసుకుంటా ఎట్లా పోతాడు చూడు. అంటే తిరిగి చూస్తాడంటే అత్తడేమో కావచ్చు. ఒకసారి పోదాం పా. మామ పావే, నీ మంచి లాగత్తా. ఓ మనిషి, ఓ మనిషి ఆగు. అరే ఆగు, ఇంట్లో పనులని చెప్పడం నా తప్పే, ఆగు. ఓయ్ పరవశమా, ఏ కలవరమా. తర్వాత ఏమున్నదే? కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకున్నా, చూడకుండా ఉండలేను ఒక్క క్షణమైనా. పంచదార ఎంత తిన్నా చేతుకుందండి, చింతపండే కారమాయి చంపుతుందండి. ఈ అక్క పై పందుకొని చంపితే పండు రాదాలే. నువ్వు ఎంత కూల్ చేసినా, ఎంత కాకబట్టినా ఈ శంకర్ గారు వినడు. అర్థమవుతుందా? ఎటు రావాలి, ఎందుకు వచ్చిరు, ఎందుకు ఎంబడి పడతారు? పోరి, అవసరం లేదు. నేను రాను. నీ అవ్వ నువ్వు మంచిగున్నావని చూసి ఇల్లరీక వస్తే నాకు అబ్బాయి లేరని వస్తే నన్ను గంత పనులు చేపించుకుంటారానే. మీకేమన్నా న్యాయమా? ఇంకా అన్ని నువ్వెంత కూల్ చేసినా నీ ఇనమ్మా, నాకు అవసరమే లేదు. ఏం లేదు, నాడు నీ నడువా. ఏమయ్యా, నాది తప్పు అయింది, చెంపలేసుకుంటానా. ఎప్పుడు ఇంట్లో పని అంతా చేపియా, నేనే చేసుకుంటా. ఏ మామా, కూల్ అయిపోయినావా? అయ్యా దా ఇట్రా, ఇట్రా. అల్లుడి మాటలు పట్టుకోకుండా మాట. లే మాకు పనులు వద్దా. అరే నీ అవ్వ అక్కడ ఉండురి. ఏంది బిడ్డ, వీళ్ళు ఎంత చెప్పినా మన మాట వింటలేరు, మన దారి కొత్తలేరు. ఎట్లా వంట చేపిస్తాను, ఏ పని అంటే పొక్కలు బాగా అయినాయి. ఒడ్ల పొంటి ఇన్నవా? తొక్కు ఇంకా ఇడ్దా.
ఉంటది. ఇవన్నీ దక్కు పొక్కలు ఇద్దా నీకు సాత కాదేం కాదు ఇట్లా. ఇంకా అవన్నీ పొక్కలు దక్కు నీళ్ళన్నీ ఆగనే ఆగుతలేవు. అమ్మ మనం గంత పిలిచినా వాళ్ళు లెక్క చేయకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారేంది పొలంలా. మరి ఎట్లనే ఇంత బతిలాడినా నాంతలేరు వాళ్ళు, ఏం చేద్దామే? ఇక మామ నీకోటి చూస్తాను కదా ఎదురాది ఇంకా చూడు ఎట్లున్నదే రామ సక్కలో లేదా? అబ్బా ఏమన్నా ఉన్నదా? దాన్ని ముంగట చూస్తే నా పానం ఆగుతలేదు. ఇక నాతోటి కాదు మామ, ఇక కాదు నాతోటి. ఇక పోతా ఎట్లరా ఇక పోతా. నిలిచిపెట్టే ఎట్లున్నది? సరే అగో అమ్మ ఫోన్లా బాపుకు నా ఫోటో చూపించినట్టున్నాడు. నన్ను చూస్తే ముఖంలో ముఖం పెట్టి ఇది ఎక్కడ మీదికి పోతుందని నన్ను చూడకుండా ఫోన్ లో చూపిస్తాండే. అంతే ఉన్నట్టున్నదే, నీ గురించే బాపు చెప్తానట్టున్నాడు. మామ చేసుకుంటే దీన్నే చేసుకుంటా, లేకపోతే దీంతోటే ఉంటేనే. మరి నా బిడ్డ కాపురానికి వస్తా అంటే ఎట్లరా? అది కాపురానికి రమ్మన్నది అనుకో, దాని కాళ్ళే ఇరగొడతా. ఇక అది అద్దు, దాని ముఖమే చూడా, దీన్నే చేసుకుంటా. మరి నా బిడ్డ ఎట్లరా? గంతే. అగో అల్లుడు ఎవల ఫోటోనో చూపిస్తాండి, అది నీ ఫోటో కాదు. చేసుకుంటే దాన్నే చేసుకుంటా, ఉంటే దాంతోనే ఉంటా అంటాడు. అల్లుడు కొంప ముంచేటట్టున్నాడు. బిడ్డో రావే. ఓ మనిషి ఎవరిది ఫోటో? అగో అల్లుడు ఇప్పుడు నాకు ఎవరో చూపించింది కదా? నా బిడ్డ ఫోటోనే ఇంతసేపు చూపించింది. అవునే, నాకు ఇప్పుడు వేరే చూపించిండు. మరి చేసుకుంటే దీన్నే చేసుకుంటానే మాట్లాడబడ్డది నాకు. ఇది నా ఫోటోనే, నా వేరేటోళ్ళ ఫోటో అనుకున్నావు దిక్కుమల్లోడా. అల్లుడు అప్పుడు ఇలా వేరే ఫోటో చూపించినావు, ఇప్పుడు నా బిడ్డ ఫోటో కనిపిస్తుంది. ఎవరిలో అయితేంది దిక్కుమాలినోడా, నా బిడ్డ ఫోటో అయితే పెట్టిండుగా, ఆడికే సాల్తాయి. అల్లుడు ఏదో అయిందేదో అయిపోయింది, మా తప్పైంది. ఇల్లరికం వచ్చినందుకు ఇంటి సాకిరి అంతా చేయించిన. ఇగో చెంపలు వేసుకుంటాను. ఇంటికి రా అల్లుడు, ఇక ఏ పని చెప్ప దర్జాగా అల్లుని దర్జా చూపించుకో ఇక నువ్వు ఇంట్లో. సరేనా అల్లుడు? చూసినావా ఆయన రోజా, ఇది నీకు బుద్ధి రావాలని ఇట్లా నాటకం అయినా. ఆయన ఇల్లరికం వచ్చిన అల్లునికి పనులు చెప్పాలి గాని మరీ మొత్తం పనులు చెప్పద్దే. అర్థమైతుందా? ఏది కూడా చేస్తానని ఒక్కసారి మనసు ఇరిగితే ఇరిగిన మనసు వస్తుంది. నాకు అవ్వయ్య లేరానే కదా మీ ఇంటికి వచ్చినామని, వచ్చినని సులుకనగా చూసి ఏ పనులు పడితే ఆ పనులు చెప్తీవి. అందుకే మీకు ఈ బుద్ధి రావన్నని మామ మేము ఆడిన నాటకమే. ఆయన ఇప్పటికైనా మార్చుకున్నారు. అందుకే ఎవరైనా ఆడోళ్ళ పనులు ఆడోళ్ళు చేయాలి, మొగోళ్ళ పనులు మొగోళ్ళు చేయాలి. ఇప్పటికైనా మీకు బుద్ధి వచ్చింది సరేనా? మళ్ళీ ఇంటికి పోయినాక మాకేమన్నా పని చెప్తారా? ఏ ఊకో సరే కానీ ఇంటికి పోదాంపా. మారినావు కదా. మారినా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రక్షిత్ కామెడీ. చూశారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టండి. అరే అల్లుడు అత్తకు మంచిగా బుద్ధి చెప్పినావు, నీ బిడ్డ కూడా చెప్పిన. బాయ్ ఫ్రెండ్స్.